హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఓల్డ్ శారీ తోటి మనము ఫస్ట్ ఏమో ప్రిన్స్ కట్ కదా, ప్రిన్స్ కట్కి మధ్యలో మనకి బటన్స్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు మనము లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ వచ్చేసేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మెయిన్ సైడ్ పెట్టేసుకొని నెక్ని తిప్పేసేసుకోవాలి. నెక్ ఒకటే కాదండి, నెక్ నుంచి కింద వరకు, ఎందుకంటే మనము ఇక్కడ బటన్స్ అనేవి పెట్టాలనుకున్నాం కదా. సో అందుకనమాట మనం ఇలా ఇప్పుడు నెక్ కట్ చేసేసి చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని తిప్పేసేసుకోవాలి. ఇలా నెక్ సరిగ్గా తిరగడం కోసము లోపల నీడిల్తో కానీ చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, దాంతో కానీ తీసుకోవాలి. కుట్టు మాత్రం మరీ దగ్గరికి వేశారంటే కనుక, అక్కడ కుట్టు వచ్చేసి దగ్గరికి వేశారంటే కనుక అక్కడ కుట్టు ఊడిపోతుంది. సో దగ్గరికి కాకుండా కొంచెం దూరంగా వేయండి, అప్పుడు మనకి ఊడిపోదన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనము దీని మీద ఒక కుట్టు వేసేసుకోవాలి. సేమ్ ఇంకొక సైడ్ కూడా మనం ఇంతే కుట్టు వేసుకోవాలి. ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. ఇంకా ఇంకో సైడ్ కూడా సేమ్ ఉండాలి. సేమ్ ఇది కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసి మిగిలిన క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే ప్రిన్స్ కట్ ఇప్పుడు మనము కింద నుంచి జాయిన్ చేస్తున్నాము. అంటే ఏం లేదు, ఇక్కడ మనము మధ్యలో టక్ అనేది తీసాం కదా, మనము ఫ్రంట్ దగ్గర అంటే క్లాత్ అనేది ఇక్కడ సరిపోదు కదా. సో మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ టక్ తీస్తాం కాబట్టి కొంచెం తగ్గుతుంది. అందుకనే కింద లెంత్ తగ్గకుండా కింద నుంచి జాయిన్ చేస్తే మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. కింద నుంచి జాయిన్ చేసేసుకొని కొంచెం కొట్టుకుంటూ వస్తుంటే కనుక మనకు అదే కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇంకొక పార్ట్ కూడా మనం సేమ్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక క్లాత్, దీనికి ఈ రెండింటికి, ఇప్పుడు ఇది ఒక సైడ్ ఇంకొక సైడ్ కూడా ఉంటుంది కదా, ఈ రెండింటికి మధ్యలో పెట్టడానికి ఒక క్లాత్ అనమాట. మనం ఇక్కడ ఎందుకు పెడుతున్నామంటే మధ్యలో క్లాత్, ఇక్కడ మనము మధ్యలో బటన్స్, పోట్లీ బటన్స్ అనేవి పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న బాల్స్లో పెట్టేసేసి బటన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన మ్యారేజెస్లో థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, సో మ్యారేజెస్లో ఊదుతూ ఉంటారు. అవి థర్మాకోల్ బాల్స్ని మనకి ఏ క్లాత్ అయితే కావాలో ఆ క్లాత్కి చుట్టేసేసి దారంతో కుట్టేస్తారనమాట. కుట్టేసిన తర్వాత ఇలా లైనింగ్ అనేది ఇలా అయినా పెట్టుకోవచ్చు, ఆర్ మీరు విడిగా క్లాత్ ఇలా లైనింగ్ తిప్పేసైనా నెక్ దగ్గర పెట్టుకోవచ్చు, ఆర్ విడిగా క్లాత్ని జాయిన్ చేసేసి దేనికి దానికి జాయిన్ చేసేసి అలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పైన రెడ్ వచ్చింది కాబట్టి మనకి వైట్ కలర్ బాల్స్ అయితే కనుక మనకి బాగుంటుంది కదా. సో అందుకని అనమాట కింద నేను ఆల్రెడీ కింద ఒక క్లాత్ పెట్టాను, ఈ రెండింటిని మధ్యలో జాయిన్ చేస్తున్నాను అనమాట. కింద క్లాత్ ఉంది, పైనేమో ఈ రెండు అనమాట. చూసారు కదా, కింద క్లాత్ ఉంది మనకి. కింద క్లాత్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా ఒక్కొక్కటిగా బాల్ పెట్టుకుంటూ జాయిన్ చేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. కుట్టు అనేది కుట్టుకుంటూ వంకర పోకుండా స్ట్రైట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి బాడీ పార్ట్ కూడా. ఇలా మనము వరుసగా, అంటే గ్యాప్ కూడా మీరు మార్కింగ్ చేసుకుంటే బెస్ట్ ఏమో. మొత్తము ఒకేసారి ఎక్కువైనా పెట్టుకోవచ్చు, లేదా జాయింట్ అయినా చేసుకోవచ్చు. అదే విడివిడిగా మార్కింగ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు.
ఇలా బాల్స్ అన్నీ జాయిన్ చేసేసిన తర్వాత మనకి ఇంకేముంది, ఫ్రంట్ పార్ట్ ఇలా చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి లైనింగు, హ్యాండ్స్కి లైనింగు జాయిన్ చేసేసి అటాచ్ చేసేసుకోవడం. ఇది మనకందరికీ తెలిసిందే కదా. సో తర్వాత ఏంటంటే మనం ఇక్కడ కింద ఫ్రాక్కి కింద మన లైనింగ్ కింద చిన్న చిన్న పీసెస్ తీసాం కదా, మనకి గేర్ సరిపోవడం కోసము. కటింగ్ ఎవరైనా వీడియో చూడకపోతే ఫస్ట్ కటింగ్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా సైడ్స్ కింద నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా మనకి సైడ్స్ ఏం లేదండి, మనం ఇది అటాచ్ చేయకపోతే మన గేర్ అనేది సరిపోదు. మళ్ళీ కింద కూర్చునేటప్పుడు మనకి క్లాత్ సరిపోక పైకి ఎత్తుకోవాల్సి వస్తుందన్నమాట. సో అందుకని ఇది అటాచ్ చేస్తామన్నమాట గేర్ సరిపోయినప్పుడు. లేదా ఇలా కాదనుకుంటే కనుక మీరు కుర్చీలాగా, అంటే కుర్చీళ్ళలాగా అయితే కనుక మనకి వేరే క్లాత్ లైనింగ్ పడుతుందన్నమాట. ఎందుకంటే మనకి లైనింగ్కి లెంత్ పన్నా అనేది తక్కువ ఉంటుంది. సో మనకి ఇలా కాకపోయినా కూడా అంబరిల్లా లాగైనా కట్ చేసేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ లైనింగ్ పడుతుందన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసేమో బాక్స్ ప్లేటెడ్ కుర్చీళ్ళు అనేవి పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నానండి. 2 ఇంచెస్కి ఒక 2 ఇంచ్ గ్యాప్ వదిలేసాను సైడ్స్ జాయింట్కి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 2 ఇంచెస్ మార్కింగ్ ఉంది కదా, ఆ 2 ఇంచెస్ని ఎక్కడైతే ఫస్ట్ కుర్చీ పెట్టామో అక్కడ వరకు అనమాట. మళ్ళీ 2 ఇంచెస్ ఉంది కదా, అది ఇటు సైడ్ ఫోల్డ్ చేయాలన్నమాట. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక, ఈ వీడియో చూసేవాళ్ళు, నేను బాక్స్ ప్లీటెడ్ది బ్లూ కలర్ది ఫ్రాకు పట్టు శారీది బ్లూ కలర్ది నేను డీటెయిల్డ్గా చెప్పానండి. బాక్స్ ప్లీటెడ్కి ఎలా మడత పెట్టుకోవాలనేది ఒక్కసారి నేను చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా. ఫస్ట్ 2 ఇంచెస్ నుంచి మళ్ళీ లోపలికి కూడా మనకి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు లోపలికి క్లాత్ ఫోల్డ్ అవ్వాలి. అప్పుడే మనకి కుచ్చిళ్ళు అనేవి నుంచొని ఉంటాయి. ఇలా శారీ మొత్తము కుచ్చిళ్ళు చేసేసుకున్న తర్వాత, బాక్స్ ప్లీటెడ్ చేసుకున్న తర్వాత ఇటు చివర కూడా 2 ఇంచెస్ ఫోల్డ్ మనకి మిగిలేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి నడుము కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఈ నడుము కరెక్ట్గా సరిపోయినట్టయితే కనుక మనం ఇంకా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. మీరేం లేదండి, ఇప్పుడు 3 మీటర్స్ క్లాత్ ఉందనుకోండి, 3 మీటర్స్ ఎంత వస్తుంది మనకి, 120 అనుకోండి. 120 3 మీటర్స్ అంటే ఇంకా తగ్గుతుంది. మామూలుగా 120. ఇప్పుడు మనము వేస్ట్ ఇంటూ 3 వేయండి. అప్పుడు ఎన్ని ఇంచెస్ వస్తే అన్ని ఇంచెస్ తీసేసుకోండి. వేస్ట్ అంటే ఇప్పుడు మనకి 36 వచ్చింది అనుకోండి, 38 కానీ 36 కానీ 32 కానీ ఇలా, లేదా 28 కానీ వేస్ట్ వచ్చింది అనుకోండి, 28. మీరు ఎన్ని ఇంచెస్లో పెట్టాలనుకుంటున్నారు కుచ్చిళ్ళు, 3 ఇంచెస్ అనుకోండి, 28 ఇంటూ 3 వేయండి. అప్పుడు మనకి ఎంత వస్తుంది క్లాత్ అనేది చూసుకోండి. దానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం తీసుకోండి, ఎందుకంటే మనం ఖర్చు కూడా యాడ్ చేయాలి కదా. సో ఖర్చు కూడా యాడ్ చేసేసి కొంచెం ఎక్కువ తీసుకుంటే కనుక మనకు అప్పుడు సరిపోతుంది. ఖర్చు కూడా యాడ్ చేసి తీసుకోవాలి, ఇది మీరు మర్చిపోకూడదు, ఓకేనా. ఇలా తీసేసుకొని క్లాత్ మనము లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి కూడా ఇలా మనము ఫ్రాక్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. దేనికి దానికి, ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్కి బ్యాక్ విడిగా సపరేట్గా అటాచ్ చేయాలి. అటాచ్ చేసేసిన తర్వాత ఫ్రాక్స్ ఏం లేదండి, ఒక బ్లౌజ్ కానీ ఒక ఏదైనా డ్రెస్ కానీ మనకు వచ్చిందంటే కనుక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజు మధ్యలో, అంటే ఆమ్ రౌండ్కి మధ్యలో ఇంకొక లూజ్ కూడా మనం, షార్ట్ హ్యాండ్స్ లాగా మనకి మధ్యలో ఒక లూజ్ కూడా తీసేసుకొని కొంచెము క్రాస్గా వస్తుందండి. అంటే లూజ్ దగ్గర నుంచి పెరుగుతూ ఆమ్ రౌండ్ దగ్గర పెరుగుతుంది కదా, సో అలా వస్తుందన్నమాట. ఇలా మనము సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నార్మల్గా ఫస్ట్ కుట్టు వచ్చేసేసి నార్మల్గా ఇలా ఫస్ట్ నడుం వరకు మనము నార్మల్గా మనం మార్కింగ్ చేసుకునేటట్టుగా రావాలి. ఇక్కడ నడుం దగ్గరికి వచ్చేసి మనం ఎప్పుడైనా సరే అండి, సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు పద్దాక సరి చేసుకుంటూ ఉండాలి.
ఎక్కడ మడత పడినా సరే మనకి ఏంటంటే ఇటు సైడ్స్ ఉంటాయి కదా, మనకి ఎక్కడైతే మనకి నడుం దగ్గర అటాచ్ చేస్తామో అది ఒకటి కిందకి ఇంకొంచెం పైకి అలా రాకుండా ఉండాలంటే కనుక, ఒకటి కిందకి ఒకటి పైకి రాకుండా ఉండాలంటే కనుక మనము ఫస్ట్ ఫ్రాక్ తీసుకునేటప్పుడే హ్యాండ్స్ దగ్గర నుంచి చాలా అలర్ట్గా ఉండాలి. హ్యాండ్ది ఒకటి కిందకి ఒకటి పైకి వెళ్ళినా కూడా మనం వేస్ట్ దగ్గర తేడాలు వస్తాయి అన్నమాట. ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి కుట్టేటప్పుడే. ఇక్కడ నేను వేస్ట్ దగ్గర ఫస్ట్ గట్టి కుట్టు వేసిన తర్వాత లైనింగ్ జరిపేశాను. లైనింగ్ జరిపేసేసి మళ్ళీ గట్టిగా కుట్టు వేసేసుకొని ఊడిపోకుండా మళ్ళీ చివరి వరకు జాయింట్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలా చివరి వరకు జాయింట్ చేసేసుకొని మళ్ళీ తర్వాత సైడ్కి ఇంకొక సైడ్ నుంచి కుట్టు వేసుకుంటూ మళ్ళీ ఫ్రాక్ది జాయింట్ చేసేసుకోవాలి. ఇలా చివరి వరకు మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఒకటి ఎగుడు దిగుడు రాకుండా ఉండాలంటే మీకు క్లాత్ కరెక్ట్గా ఉందా, సైడ్ వరకు ఉందా లేదా అనేది చూసుకోవాలి. అంటే కరెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసుకుంటే కనుక మనకి కిందకు వచ్చేసరికి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఒక్కొక్కటి ఎక్కువ ఉందనుకోండి, కొంచెం క్లాత్ ఏదైతే ఎక్కువ ఉందో ఆ క్లాత్ని మనం కొంచెం కట్ చేసేస్తే మనకి సమానంగా వస్తుందన్నమాట. తర్వాత మనం ఇంకొక సైడ్ నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. దీని పక్కనే ఇంకో కుట్టు వేసుకుంటూ నడుం దగ్గర ఆపేయండి. నడుం దగ్గర ఆపేసేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం గట్టి కుట్టు వేయండి. గట్టి కుట్టు వేసిన తర్వాత ఇంకా చివరి వరకు లైనింగ్ని జాయిన్ చేసేసేయండి. అప్పుడు మనకి ఇప్పుడు 2 కుట్లు వచ్చేసినాయి కదా, ఇంకొక 2 కుట్లు కానీ ఇంకొక కుట్టు కానీ 3 కుట్లైనా ఉండొచ్చు, లేదా 4 కుట్లైనా వేసుకోండి. దీని పక్కనే ఇంకొక మామూలుగా లైనింగ్ వరకు రాకుండా ఓన్లీ వేస్ట్ వరకు వేసుకోండి. ఇదే సైడ్స్ జాయిన్ చేస్తారు మామూలుగా. లేదంటే కనుక మీరు బోట్ నెక్కి బ్యాక్ సైడ్ పాట్ నెక్ పెట్టినట్టయితే కనుక వన్ సైడ్ మనము జిప్ అటాచ్ చేసేసుకోవాలి, ఇంకొక సైడ్ వచ్చేసేమో నార్మల్గా జాయిన్ చేసేసుకోవాలి. అలా అయినా చేసుకోవచ్చు. అప్పుడే మనకి నెక్ అనేది దూరుతుందనమాట. అప్పుడే మనకి పైకి ఉండడం వల్ల నెక్స్ అనేది దూరవు. సో ఇలా కింద వరకు వేసేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఇంకొక 2 కుట్లు వేసుకోండి. వేస్ట్ వరకు వేసేసుకొని వదిలేసేయండి. ఇంకా ఇలా గట్టిగా కుట్టు వేసేసుకొని మళ్ళీ దాని పక్కనే ఇంకో కుట్టు అనేది వేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి. నచ్చితే మాత్రం లైక్ చేయొద్దు, ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.